ఓం గం గణపతే నమః. ఓం శరవణ భవాయ నమః. మీ అందరికీ కూడా స్వామి మురుగన్ పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, బ్రహ్మ తలరాతను కూడా తిరగరాసి మనకున్న కష్టాలను తీర్చే మార్గాన్ని చూపించే దీక్ష శ్రీ స్వామి మురుగన్ యొక్క తైపూస 48 రోజుల దీక్ష, మండల దీక్ష. అయితే ముందుగా ఈ తైపూసం అంటే ఏమిటంటే, పౌష్యమాసంలో వచ్చే పుష్మి నక్షత్రాన్నే తైపూసము అంటారు. ఆ రోజు విశేషం ఏమిటంటే, ఈ రాక్షసులను సంహరించడానికి అమ్మవారు తన శక్తిని అంతటిని కలిపి ఒక ఆయుధంగా చేసి ఆ సుబ్రహ్మణ్యుడికి ఇచ్చిందనమాట. దాన్ని శక్తి ఆయుధము అంటారు, వేలాయుధము అంటారు. మనకి తారకాసురుడు, సూరపద్ముడు, గజముఖుడు, సింహముఖుడు అనే రాక్షసులు ఒకప్పుడు లోకాన్ని చాలా పీడించేవారు. ఎవరిని కూడా మనశ్శాంతిగా ఉండనిచ్చేవారు కాదు. ఎవరి దగ్గర ఏముంటే దోచుకునేవారు, బాగా హింసించేవారు అన్నమాట. ఆ రాక్షసుల సంహారం కోసం పుట్టినవాడే సుబ్రహ్మణ్యుడు. అప్పుడైతే రాక్షస సంహారం కోసం స్వామివారు ఆ ఆయుధంతో అందరినీ చెప్పారండి. ఇప్పుడు మనకి ఏమిటి అవసరము అంటే, మనల్ని బాధించే ప్రతీది కూడా రాక్షసుడే, మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతీది కూడా మన శత్రువే. రాక్షస సంహారం కోసం పుట్టినవాడు సుబ్రహ్మణ్యుడు. అతన్ని ఎవరైతే నమ్మి పూజిస్తున్నారో వాళ్ళకి ఎవరైతే శత్రువులు ఉన్నారో, శత్రువులు అంటే మనుషులు కాదు, మనకు అనారోగ్యం కలుగుతుంది. ఆ అనారోగ్యం మనల్ని చాలా బాధ పెడుతుంది. మన బాధ పెట్టే ప్రతీది కూడా మన శత్రువే. అలాగే మనకి అప్పులు ఉంటాయి, ఎప్పటి నుంచో చాలా అప్పులతో బాధపడుతుంటే ఎప్పటికీ అప్పులు తీరవు, కనీసం ఆ అప్పులు తీరే మార్గం కూడా కనిపించదు. అది మన బాధ పెడుతుంది, అది కూడా మన శత్రువే. అలాగే చాలా మందికి వివాహం జరుగుతుంది, సంతానం కలగదు, చుట్టుపక్కల వాళ్ళు సూటిపోటు మాటలు మాట్లాడుతుంటారు. భార్యాభర్తలు కానీ, ఆ కుటుంబాన్ని కానీ ఆ విషయం చాలా బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి అది కూడా శత్రువే. మనల్ని బాధ పెట్టే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మన శత్రువులే. ఎప్పుడైతే స్వామివారిని నమ్మి ఈ తైపూస దీక్ష 48 రోజులు దీక్ష తీసుకున్నారో, వాళ్ళు ఎలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా ఆ కష్టం తీరే మార్గం స్వామివారి దీక్ష తీసుకున్న వాళ్ళకి స్వామివారే స్వయంగా చూపిస్తారు. కాబట్టి ఒక్కసారి స్వామివారిని నమ్మి దీక్ష తీసుకొని చూడండి, ఎలాంటి కష్టం నుంచైనా బయటపడతారు. కాబట్టి ఈ దీక్ష ఎలా చేయాలి అంటే, ఈ దీక్ష ఎలా చేయాలి, దీక్ష ఎప్పుడు తీసుకోవాలంటే, మనకి డిసెంబర్ 16వ తారీఖున మొదలుపెట్టి ఫిబ్రవరి 1వ తారీఖున ఈ దీక్ష పూర్తవుతుంది. ఇప్పటికే 48 రోజులు, ఫిబ్రవరి 1వ తారీఖున ఈ తైపూసం అనే ఉత్సవం జరుపబడుతుంది. అయితే మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళు, లేదంటే ఏ ఆలయం ఉంటే ఆ ఆలయానికి వెళ్ళి మాల వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్వామివారికి ఎలాంటి మాల వేసుకోవాలి, ఎర్రని మాల గాని, పచ్చని మాల గాని, లేదంటే పసుపు గాని, రుద్రాక్ష అయితే చాలా మంచిది. అలాగే వస్త్రాలకు వచ్చినప్పటికీ పచ్చని వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, పసుపు వస్త్రాలు, ఏ వస్త్రాలైనా మీరు వేసుకొనవచ్చును. అయితే మాల వేసుకోవడం, ఈ వస్త్రధారణ ఎందుకు అంటే, మనం నిత్య జీవితంలోనే అనేక పనులకు అలవాటు పడిపోయి ఉంటాము. ఏమిటి, ఒక చోట తినకూడని చోట తినడము, తాగకూడని తాగడము, వెళ్ళకూడని చోటకి వెళ్ళడము, మాట్లాడకూడని మాటలు మాట్లాడము, ఇలాగ అనేక పనులు చేస్తూ ఉంటాము. ఈ ఒంటి మీద ఉన్న మాల గాని, మనం ధరించిన వస్త్రాలు గాని నిత్యం మనకు అనుక్షణం కూడా గుర్తు చేస్తూ ఉంటాయి. నువ్వు దీక్షలో ఉన్నావు, కొన్ని పదార్థాలు తినకూడదు, కొన్ని ప్రదేశాలకు వెళ్ళకూడదు, కొన్ని మాటలు మాట్లాడకూడదు, కొన్ని ద్రవాలు తాగకూడదు. ఇలాగ నిత్యం అనుక్షణము మనకు గుర్తు చేస్తూ ఉండడానికే ఈ వస్త్రాలు గాని, ఈ మాల ధారణ గాని. అంటే తీసేసిన తర్వాత మనం ఎలాగైనా ఉండొచ్చు అంటే ఈ 48 రోజులు మనకు అలవాటు అయిపోతే జీవితాంతం కూడాను చక్కగా బతకమని, జీవితాన్ని ఉద్ధరించుకోమని చెప్పడానికి ఈ దీక్షలు మనకు వస్తాయి. కాబట్టి స్వామివారికి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఏదైనా ఒక మాల ధరించండి.
వస్త్రధారణ చేయండి. వస్త్రధారణ చేయడానికి అవకాశం లేదంటే అంటే కనీసం మాల వేసుకోండి. అది కూడా లేదంటే స్వామివారి గుర్తుగా చేతికి ఏదైనా ఒక దారాన్ని దీక్షాధారణంగా కట్టుకోండి. కట్టుకొని దీక్ష చేయండి. అయితే ఇదంతా స్వామివారికి ఎలాగండి పూజలు చేయడం అంటే, రోజు ఇంట్లో స్వామివారి పటం ముందు దీపం పెట్టుకోండి. కుదిరితే 6 దీపాలు పెట్టండి. ఇంకా కుదిరితే నెయ్యి దీపం పెట్టండి. అదే విధంగా లేదండి మాకు రోజు 6 దీపాలు పెట్టడం కుదరటం లేదు, నెయ్యి దీపం పెట్టడం కుదరలేదు, కనీసం మంగళవారం రోజున స్వామివారికి ఇష్టమైన మంగళవారం రోజున లేదా షష్ఠి తిథి రోజున, నెలకి మనకి 2 షష్ఠులు వస్తాయి కాబట్టి షష్ఠి తిథి రోజున షట్కోణ కోలం అంటారు. షట్కోణ ముగ్గు, 6 కోణాలతో ముగ్గు వేసి 6 ప్రమిదలు పెట్టి 6 దీపాలు వెలిగించండి. 6 దీపాలు నెయ్యి దీపాలు వెలిగించండి. కుదరని పక్షంలో ఒక నెయ్యి దీపమైన వెలిగించండి, మిగతావి నూనె దీపాలు వెలిగించండి. స్వామివారికి నిత్యము కూడాను ఏదైనా నైవేద్యం పెట్టండి, తీయని పదార్థాలు. లేదండి మాకు అంత అవకాశం లేదు, మేము పెట్టుకునే పరిస్థితుల్లో లేవంటే కనీసం పాలు కానీ బెల్లం ముక్క కానీ లేదా ఏదైనా ఒక పండు కానీ స్వామివారికి నైవేద్యంగా ఉదయం సాయంత్రం నైవేద్యం పెట్టండి. పువ్వులు అంటే స్వామివారికి వీలైనంతకు ఎర్రని పుష్పాలు సమర్పించండి. కుదరని పక్షంలో మీ దగ్గరలో మీకు అవకాశం ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు స్వామివారికి సమర్పించండి. మీకు చదువుకోవడం వస్తే అష్టోత్తరం చదువుకోండి. రాని పక్షంలో స్వామివారి నామం మీ నోటికి ఏది వస్తే అది కూర్చొని 108 సార్లు టైం కేటాయించండి. దీపం పెట్టి కాసేపు అక్కడ కేటాయించండి. ఆ స్వామివారి పటం దగ్గర కూర్చోవడమో, ఆ దేవుడి గదిలో కూర్చోవడమో, ఎక్కడైతే అక్కడ కూర్చొని స్వామివారి దగ్గర కూర్చొని ఆ 108 సార్లు ఆ స్వామివారి నామాన్ని చదువుకోవడము, అష్టోత్తరం చదువుకోవడం, లేకపోతే మీకు ఇంకా అవకాశం ఉంటే ఏదైనా స్తోత్రాన్ని చదువుకోవడమో చెయ్యండి. అలాగే మధ్యాహ్నం పూట మీరు ఇంట్లో ఏది వండుకుంటే అది, ఎలాగో అందరికీ అయ్యప్ప దీక్ష ఎలా చేయాలో తెలుసు, అమ్మవారి భవానీ దీక్ష ఎలా చేయాలో తెలుసు. ఉల్లి వెల్లుల్లి లేకుండా, మాంసాహారం అది లేకుండా మన ఇంట్లో వండుకున్న పదార్థాల కనీసం అన్నము పప్పు స్వామివారికి మధ్యాహ్నం నివేదన చేసి అదే మీరు ప్రసాదంగా స్వీకరించండి. అదే విధంగా ఇది ఆరోగ్యం ఉన్న వాళ్ళకి. ఆరోగ్యం లేని వారి పరిస్థితి 48 రోజులు చేయలేరు కదా, డైలీ తలస్నానాలు చేయలేరు కదా అంటే వాళ్ళకి కానీ లేదా స్త్రీలకు కానీ 48 రోజులు మా ఇంట్లో ఎవరు చేయరండి, కానీ మా ఇంట్లో చాలా పరిస్థితులు బాగాలేదు, మేము దీక్ష చెయ్యాలనుకున్నాం అనుకునే స్త్రీలు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు మాల ధారణ చేయవద్దు మెడలో. ఎందుకంటే మీకు రజస్వల దోషం వచ్చే అవకాశం ఉంటుంది మధ్యలో. ఈ 48 రోజుల మధ్యలో రజస్వల దోషం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మెడలో మాల ఉండడం అంత మంచిది కాదు. కాబట్టి మీరు దీక్షా నియమాలు మాత్రం పాటించండి. అలాగే చెప్పినట్టుగా స్వామివారికి సంబంధించిన ఏదో ఒక దారమును దీక్షకు గుర్తుగా మీ చేతికి కట్టుకోండి. అయితే రజస్వల దోషం వచ్చినప్పుడు మాత్రం ఆ 5 రోజులు దేవుడి గదిలోకి వెళ్ళడం గాని దీపం పెట్టడం గాని చేయవద్దు. కానీ స్వామివారు ఏదైనా ఒక నామాన్ని మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు నామస్మరణ చేస్తుండండి. నామస్మరణకి ఎప్పుడు కూడా దోషము అంటదు. అలాగని స్తోత్రాలు చదవమని కాదు, ఏదైనా ఒక నామాన్ని మాత్రం నామస్మరణ చేస్తూనే ఉండండి. మీకు ఎలాంటి కష్టం ఉన్నా సరే ఖచ్చితంగా తీరుతుంది. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాము అంటే బ్రహ్మగారు రాసిన తలరాతను కూడా తిరగరాసి మన జీవితాన్ని ఉద్ధరించే మార్గాన్ని చూపించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు. ఎందుకు అంటే ఒకసారి బ్రహ్మగారి కైలాసానికి వెళ్ళారు. అక్కడ బ్రహ్మగారిని చూసి సుబ్రహ్మణ్యుడు అడిగారు, బ్రహ్మగారు మీరు ప్రణవానికి అర్థం చెప్పగలరా అంటే వీళ్ళిద్దరికి ఒక ఒప్పందం జరిగింది. సరైన అర్థం చెప్పని పరిస్థితిలో బ్రహ్మగారిని కూడా బంధించవచ్చు. అంటే మిమ్మల్ని బంధిస్తానంటే నేను ఎలాగో నాకు అన్ని విషయాలు తెలుసు కదా అని బ్రహ్మగారు కూడా తల ఊపి ఏమన్నారంటే నేను ప్రణవానికి అర్థం సరైన అర్థం చెప్తానన్నారు. కానీ ప్రణవానికి సరైన అర్థం చెప్పని కారణం చేత బ్రహ్మగారిని కూడా సుబ్రహ్మణ్యుడు బంధించి వేశాడు. అప్పుడు పరమేశ్వరుడు వచ్చి అయినా అతను అందరూ తలరాతలు రాసేవాడు, సృష్టికర్త, అతన్ని బంధించడం క్షేమకరం కాదు కాబట్టి వదిలిపెట్టు అని అడగగా సుబ్రహ్మణ్యుడు పరమేశ్వరునితో అంటాడు, అతను చెప్పలేదు, సరే కనీసం మీరు పరమేశ్వరుడు కదా మీరు చెప్పండి నాన్నగారు అని అడిగితే అప్పుడు అసలు పరమేశ్వరుడికి తెలియక కాదు, కానీ కొడుకు ఏం చెప్తాడో చూద్దాము అని, నాకైతే తెలియదు నాన్న, నువ్వే దానికి సరైన అర్థాన్ని చెప్పు, ఏం చెప్తావో చూస్తానంటే. అయితే అప్పుడు సుబ్రహ్మణ్యుడు అంటాడు, ఒక గురువు దగ్గర శిష్యుడు ఎలాగ కూర్చుంటాడో అలాగ కూర్చుంటేనే
నేను ప్రణవానికి మీకు అర్థాన్ని చెప్తాను అని చెప్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు పైన కూర్చొని పరమేశ్వరుడు కింద కూర్చుంటే ప్రణవానికి ఒక అర్థం చెప్పాడు. ఆహా, అది విని పరమేశ్వరుడు కూడా చాలా సంతోషించాడు. ఇంత ప్రణవానికి, ఓంకారానికి ఇంత మంచి అర్థాన్ని ఇంతవరకు నేను ఎవరు చెప్పడం వినలేదు, చాలా బాగా చెప్పాడు, చాలా సంతోషించాడు. ఆ ప్రణవానికి గురు స్థానంలో సుబ్రహ్మణ్యుడు, శిష్యుడి స్థానంలో పరమేశ్వరుడు కూర్చున్న స్థలమే స్వామి మలై. కాబట్టి ఆ సమయంలో బ్రహ్మగారు అంటారు, నాకు 4 తలకాయలు ఉన్నా చూసావా, నాకు తెలియని విషయం లేదు, నన్ను ఎలా బంధిస్తావు అంటే, అప్పుడు సుబ్రహ్మణ్యుడు తనకే ఉన్న 6 శిరస్సులు కూడా 6 తలకాయలు కూడా చూపించాడు. బ్రహ్మగారు మీకు 4 తలకాయలేమో, పరమేశ్వరుడు తత్పురుష అఘోర సజ్జోజాత వామదేవ ఈశాన ముఖాలతో కలిపి అమ్మవారి శక్తిని కూడా కలిపి నాకు 6 ముఖాలు, మీకన్నా 2 ముఖాలు ఎక్కువే. కాబట్టి మీరు ప్రణవానికి అర్థం చెప్పలేదు కాబట్టి నేను బంధించి వేస్తున్నానని చెప్పి బ్రహ్మగారిని కూడా బంధించి వేశారనమాట.